నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. హాలియా మిర్యాలగూడ హైవేపై రైతులతో కలిసి నిరసన చేపట్టారు. యాసంగిలో 30% సాగు చేశారని, బోర్లు, చెరువులు, కుంటల ఆధారంగా వరి సాగు చేస్తున్న రైతులు పంటను కాపాడుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు తగ్గి బోర్లు పోయాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుండి 10 టీఎంసీల నీటిని 10 రోజుల పాటు విడుదల చేసి చెరువులు, కుంటలు నింపడంతో రైతులకు మేలు జరుగుతుందన్నారు జూలకంటి. ఎడమ కాలువ పరిధిలో ఉన్నటువంటి సాగరు, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడు ఈ 4 నియోజకవర్గాల పరిధిలో ఇవాళ 30% వరకు వరి నాట్లు పొలాలు వేసుకోవడం అనేది జరిగింది. ఈ పొలాలు మొత్తం కూడా పొట్ట దశలో ఉన్నాయి. మొదటి పంట కూడా 40-50% మాత్రం వేశారు. నాగార్జున సాగర్ నీళ్లు మొదటి పంట కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రైతులు కొంత నష్టపోయి ఉన్నారు. ఈ రెండో పంట కన్నా కొంతవరకు నీరు అందిస్తారనేటువంటి ఆశతోటి బోర్ల మీద, చెరువుల మీద ఆధారపడి ఇవాళ వరి పొలాలు వేసుకోవడం అనేది జరిగింది. ఎకరానికి 20,000 రూపాయల పైనే పెట్టుబడి పెట్టుకొని రైతులు అనేక కష్టాలు, బాధలు పడుతూ ఈ పంట పొలాలు వేసుకోవడం అనేది జరిగింది. ఇవాళ ఏ గ్రామానికి పోయినా, ఏ మండలానికి పోయినా కూడా పొలాలు మొత్తం కూడా ఎండిపోతా ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా పడిపోయి బోర్లు మొత్తం కూడా ఇంకిపోయినాయి. చెరువుల్లో ఎక్కడా ఒక చుక్క నీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఇవాళ మిషన్ భగీరథ నుంచి త్రాగునీరు కూడా